తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. మరి ఈ రోజు ఏపీలో చూసుకుంటే ఈ నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ 2 సార్లు వెళ్ళి వచ్చారు. ఎప్పుడెప్పుడు పొత్తు అనౌన్స్ చేస్తారు, అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న విషయం మీద క్లారిటీ వచ్చేసింది. పొత్తు ఉంది అని ఫిక్స్ అయిపోయింది. మరి ఈ పొత్తు బీజేపీతో పొత్తు ఏదైతే ఫిక్స్ చేశారో ఈ పొత్తు తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, సీట్ల సర్దుబాటు ఎలా జరుగుతుంది, ఈ పొత్తు చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందమ్మా, ప్లస్ అవుతుంది. కానీ ఎన్ని సీట్లు అనేది ఇంకా తెలియలేదు, క్లారిటీ ఇవ్వలేదు. అమిత్ షా గారు చాలా తెలియదు వాళ్ళు బీజేపీలు అంతేనా, సెంట్రల్ గవర్నమెంట్ కదా, మోడీ గారు వీళ్ళంతా కొంచెం థింక్లో ఉంటారు కాబట్టి ఆలోచించి చూచి అడుగులు వేస్తున్నారు. కానీ ఈయన 2 రోజుల నుంచి వెళ్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. నడ్డా గారిని అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. 2 డేస్ అక్కడే స్టే చేశారు. ఈయనేమో 24 సీట్లు ఇస్తామని చెప్పారు చంద్రబాబు గారు, ఎవరికి, జనసేనకి. అంతే మరి షేరింగ్ ఉందా లేదా పవర్ అనేది ఇంకా తెలీదు. కానీ వాళ్ళ జనసేనలో వాళ్ళు ఏంటంటే మాకు షేరింగ్ కూడా కావాలి, ఈయన కూడా సీఎం అవ్వాలి అని. కానీ చంద్రబాబు గారు ఎలా ఇస్తారంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళ మామయ్య గారు వెన్నుపోటు పుట్టి వచ్చిన మహాన్ మనిషి, మహామేధావి, మహాముదురు, రాజకీయాలు అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయననే ఉంటారు. లేదా వాళ్ళు కొడుకోరు లోకేష్ గారిని చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి పవర్ అయితే ఇవ్వరు నేను అనుకుంటున్నా, నా నాలెడ్జ్ బట్టి, నాకు తెలియదు. కాబట్టి ఈయన కూడా గట్టిగా అడగాలి. మరి ఏం జరిగిందో లోపలైతే మనకు అంతకు తెలీదు. మరి బీజేపీ వాళ్ళైతే కూడా ఎక్కడ ఎన్ని స్థానాలు, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో కానీ ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఇంకా డీటెయిల్గా రాలేదు. చెప్తానికి టైం ఉంది కదా, ఎలా నెక్స్ట్ మంత్ కదా ఎలక్షన్స్, ఇంకా అంటే ఎలక్షన్స్ బిఫోర్ అనౌన్స్ చేస్తారేమో, కొంచెం టైం ఉందనగా అని అనుకుంటున్నాను నేను. ముందైతే చెప్పలేదు, చూడాలమ్మ. ఇంకా మరి ఇప్పుడు చూసుకుంటే మన అందరికీ తెలిసిందే, బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు మన జగన్మోహన్ రెడ్డికి బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మరి పొత్తు వీళ్ళతో ఫిక్స్ అయింది కాబట్టి ఈ అనుబంధం ఇట్లానే ఉంటుందా, విడిపోతుందా ఏంటి? సపోర్ట్ అంటే నాకేమో అనిపించలేదమ్మా. మరి మీరు అంటున్నారు, నాకైతే తెలియదు ఎక్కడ సపోర్ట్ చేశారు. ఎలాగైనా ఆయన బీజేపీ కాదు కదా, ఆయన వైసీపీ పార్టీ సీఎంగా వచ్చారు ఏపీకి. నరేంద్ర మోడీ గారిని పీఎంగా చూస్తే కనుక ఆయన బీజేపీ పార్టీ కాబట్టి నాకైతే ఆయనకు సపోర్ట్ చేశారని ఏం అనుకోలేదు. కాకపోతే ఆయన పని ఆయన చేసుకున్నారు, ఈయన పని ఈయన చేసుకున్నారు. ఈయన రాష్ట్రం, ఆయన దేశం మొత్తం, ఆయన దేశాలు జరగటం, ఆయన దేశంలో ఏంటని అది చూస్తున్నారు. ఇది డిఫరెంట్. అసలు నాకైతే ఎక్కడ సపోర్ట్ చేసినట్టుగా అనిపించలేదమ్మా. అబద్ధం ఏంది, నాకైతే అనిపించలేదు. మీకేమైనా అనిపించిందేమో తెలీదు. ఇంకోటి ఏంటి అన్నారు, అతనితో కలిసి ఉంటారా, ఇంకా సఖ్యత ఉంటుందా లేదు అంటే? సఖ్యత అంటే అప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు పీఎంగా అన్ని రాష్ట్రాలని సరిగ్గా చూసుకోవాలి. అన్ని రాష్ట్రాలు ఒక పిల్లలు అంటోలే కదా, చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిసినే ఒక దేశం అయింది. దేశంలో అన్ని రాష్ట్రాలను కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారు పీఎంగా, ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఎవరికి ఏదైనా కావాలన్నా ఫండింగ్ కానివ్వండి, ఏదన్నా ఆయన మాట్లాడాలి, తెచ్చుకోవాల్సింది. మనం పోరాటం చేసి లేదా గట్టిగా మాట్లాడాలి, లేదా ప్రేమగా మాట్లాడాలి, అవన్నీ డిఫరెంట్. కానీ అట్లా అందరికీ హెల్ప్ చేస్తారు. కానీ ఆయన ఒక ప్రధానమంత్రిగా ఉండి రాష్ట్రాలకు, కానీ నాకైతే ఇక్కడ స్పెషల్గా ఉన్నదట్టుగా నాకైతే ఏం కనిపించట్లేదు. అది మేము ఒకప్పుడు చూసుకుంటే బీజేపీ టీడీపీతో పొత్తు నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోను అని చెప్పేవాళ్ళు. మరి మీరు అంతా చూసుకుంటే వైసీపీతో సఖ్యత బాగానే ఉండేది కదా, మరి వైసీపీతో ఎందుకు పెట్టుకోలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారా? ఎందుకు వద్దనుకున్నారు? ఆయన సింగిల్గా వెళ్తాను ముందు నుంచి చెప్తున్నారు కదా. అసలు ముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా నేను సింగిల్గానే వస్తాను, 155 సీట్లు కొట్టుకుపోతాను చెప్పాడు. అట్లాగే కొట్టుకెళ్ళారు. ఆయన సీఎం అయ్యారు, అందరూ చూశారు. అది హిస్టరీ. అసలు నిజంగా ఇంతవరకు కూడా చరిత్రలో మనం కనుక ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎలక్షన్స్లో బిఫోర్ నుంచి కూడా చాలా కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఎవ్వరు అన్ని సీట్లు కొట్టిన వాళ్ళు ఏ పార్టీ కూడా లేదమ్మా. మనం మాట్లాడుకుంటే ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ గారు చెప్పినట్టుగా సీట్లు కొట్టారు, ఆయన సీఎం అయిపోయారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నారు, సూపర్ అయిపోయింది ఆ డైలాగ్. అట్లాగే ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చారని సీఎం అయిపోయారు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయన సీఎం అయ్యాక ఏం చేశారు ఏంటి అనేది ప్రజలు కూడా బాగా అర్థమైంది. మరి కొంతమంది అయితే చాలా వ్యతిరేకత అయితే వచ్చింది కొంచెం, ఆయన విధానాల్లో కానివ్వండి, ఆయన సంక్షేమ పథకాల్లో కానివ్వండి, ఆయన రూలింగ్స్లో కానివ్వండి, ఏదేమైనా కొంచెం వచ్చింది, వ్యతిరేకత వచ్చిందమ్మా. ముందు చూడాలి. కదా బీజేపీతో పొత్తు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కదమ్మా. ఈయన సింగిల్గానే వెళ్తాన్నారు కాబట్టి పెట్టుకోరు బీజేపీ వాళ్ళు కూడా. ఈయన పెట్టుకోరు, ఈయన సింగిల్గానే వెళ్తాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈయన 175 సీట్లు కొట్టుకెళ్తా అని చెప్తున్నారు ఈసారి మళ్ళీ. అంబటి రాంబాబు గారు ఎమ్మెల్యే గారు కానివ్వండి, పేరు నాని గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎవరైనా చూసినా సీఎం జగన్ గారు కానివ్వండి, ఆయన పిఎస్ కానివ్వండి, అందరూ మాట్లాడుతుంటారు మీడియాలో. అందరూ కూడా మేము 175 సీట్లు కొట్టుకెళ్తాం, మాకు ఆ నమ్మకం ఉంది, ఆ స్టామినా ఉంది, మళ్ళీ వచ్చేది కూడా మా జగన్ అన్న పాలనే వస్తుంది అన్నట్టుగా అంత డ్యామ్ షూర్గా చెప్తున్నారు. కానీ ఈసారి ఏపీ పాలిటిక్స్ మాత్రం చాలా చాలా వెరీ వెరీ టఫ్, హాట్ గా ఉంటుంది. అసలే సమ్మరు, అది ఇది రెండు కలిసి ఇంకా జనాలకి ఎలా ఉంటుందో ఇక అర్థం చేసుకోవాలి. చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎవరు గెలుస్తున్నారు అంటే. రకరకాలు చూస్తున్నారు, ఒక నాయకులు ఎందుకు జంప్ అవుతున్నారు అంటే అక్కడ మనకి సీట్ ఇవ్వలేదు అనగానే అలిగి
వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు టీడీపీలు ఇవ్వలేదు అనుకోండి వైసీపీకి వెళ్ళిపోతారు, వైసీపీలు ఇవ్వలేదు అనుకోండి టీడీపీలోకి వచ్చేస్తున్నారు. ఇలా ఇప్పుడు జనసేనలో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది, మీరు గమనించారో లేదో. ఇప్పుడు రాజమండ్రి అటు సైడ్ చూస్తే కందులో దుర్గేష్ ఒక ఆయన సీనియర్ ఉన్నారు, ప్రజారాజ్యం నుంచి జర్నీ చేశారంట, నాకంత తెలియదు, చిరంజీవి గారితో. ఆయన జనసేనలో కూడా వచ్చారు. అవును, సీట్ ఇవ్వలేదు అని ఏదో మన టీవీలో కూడా చూశాను. అంటే కొంతమంది, అంటే ఇప్పుడు కొంతమంది సీట్లు సర్దుబాటులో ఈయన కూడా చూసుకొని చేసుకోవాలి కదా మరి పొత్తు అన్నప్పుడు. మరి ఈయన ఎందుకు ఇవ్వలేదేమో మనకు తెలియదు. 24 ఇచ్చారు, ఆ 24 కూడా వేరే వాళ్ళకి ఎవరికో ఇచ్చినట్టున్నారు, పవన్ కళ్యాణ్ గారు, మనకు తెలియదు. మరి ఆయనకి రాలేదు, నేను వెళ్తా ఇండిపెండెంట్గా వెళ్తాను. కొంతమంది జనసేన పార్టీ వాళ్ళు కూడా రెబల్స్గా మారి ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాము అనే స్టేజ్కి వచ్చారు. ముందు ముందు ఏం జరుగుతుంది అనేది మాత్రం చూసి వేచి చూడాల్సిందే, మనకి మన చేతిలో ఏం లేదు. మరి ఇప్పుడు చూసుకుంటే మన ఏపీలో మ్యామ్ బీజేపీకి అసలు ఓటు బ్యాంక్ అనేది నిల్లు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఏపీ ప్రజలు మాత్రం. అంటే నీకు అడ్డుపడ్డాను మాటకి, ఏపీలో బీజేపీ నిల్ అనేది నేను అసలు ఒప్పుకోను. అంటే ప్రజలు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. లేదు, ఉందమ్మా, ఇప్పుడు కొంచెం పుంజుకుంది. ఉంది. మరి ఎంతో కొంత నెగిటివ్ ఉంది కదా, మరి బీజేపీతో పొత్తు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అదే టీడీపీ వాళ్ళతోనా? ఎందుకు ఒప్పుకోరమ్మా, వాళ్ళు 3 వెళ్తే ఇంకా బాగా కొట్టగలుస్తాం, మేము సీఎం అవుతాం అనేది కదా. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నుంచి పదవి నుంచి వెళ్ళిపోవాలి, ఆయన ఓడిపోవాలి, మేము సీఎం అవ్వాలి, మాకు రూలింగ్ రావాలి, మాకు అధికారం కావాలి, ఇదే కదా. ఇప్పుడు అపోజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే కదా, మా సీట్ ఎక్కాలి అనుకుంటారు కానీ వద్దులే అనుకోరు కదా, ఎవరు అనుకోరు. అత్యాశ. చూడాలి ఇక నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ అయ్యి రిజల్ట్ వచ్చాక, ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి, దేవాదినం అప్పటికప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. ప్రజలు కూడా చాలా తెలుగు వాళ్ళమ్మ, ఎవరు ఆ ప్రజల నాడి కనిపెట్టడం చాలా కష్టం. ఇప్పుడు ఇలా మాట్లాడతారు, మీడియా ముందు ఆ రకంగా మాట్లాడతారు, ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చాడు వేసేస్తారు, అది చెప్పలేము. అది మనం చూసాక రిజల్ట్ బట్టే చెప్పగలుస్తాం, కానీ టఫ్ మాత్రమే ఉంటుంది, వెరీ వెరీ టఫ్. ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి, మరి ఈ పొత్తు గెలుస్తుందో ఈ వైనాట్ 175 గెలుస్తుందో అనేది వేచి చూడాలి. నాకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.